అమ్మా, కిచెన్ ఏం అవసరం లేదు కదా. Good morning, everyone. Good Good morning. morning. Good morning, sir. Good morning, sir. Good morning, all. Okay, so గుడ్ మార్నింగ్ సార్. good morning, Andy. Good morning, all. సో ఈరోజు ఎస్ఏపి అంటే అసలు ఏంటి, అలాగే ఎస్ఏపి ఎస్ఏపి అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎస్ఏపి వల్ల కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి, ఓకే, అలాగే ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఎస్ఏపి అనేది మీకు సింపుల్ వేలో, షార్ట్ కట్ వేలో చెప్పాలంటే ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్గా ఎంఎన్సి కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్ కూడా ఉపయోగిస్తున్నాయి. ఎందుకు ఉపయోగిస్తున్నాయి? ఎస్ఏపిని ఉపయోగించడం వల్ల ఆ కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ని బేస్గా చేసుకుని వాళ్ళ యొక్క డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు. అలాగే ఒక డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేయాలన్నా, ఒక డిపార్ట్మెంట్ని ఒక డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయాలన్నా, అలాగే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయాలన్నా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది ఏ కంపెనీకైనా. ఎంఎన్సి కంపెనీస్ అన్నీ కూడా ఏం ఉపయోగిస్తున్నాయి? ఎస్ఏపి అనేటటువంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తున్నాయి. ఎస్ఏపి హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ చాలా ఉంటాయి, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ సో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని హ్యాండిల్ చేయాలంటే ఏం కావాలి? ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో అదే ఎస్ఏపి అనమాట. ఎస్ఏపి అనేది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్, వరల్డ్ వైజ్గా ఉపయోగిస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ని. ఈఆర్పిలో నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. చూడండి. సో ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ నుండి వన్ మోర్ డిపార్ట్మెంట్కి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి వన్ మోర్ డిపార్ట్మెంట్కి, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒక మిడిల్ వేర్లా పనిచేస్తుంది ఎస్ఏపి అనేది. ఆల్ డిపార్ట్మెంట్స్కి కూడా ఒక మిడిల్ వేర్లా పనిచేస్తుంది ఎస్ఏపి అనేది. సెషన్ రికార్డ్ అవుతుందండి, మీరు ఎవరు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు మెసేజ్ చేశారు? సెషన్ నేనే రికార్డ్ చేస్తాను, మీరెవరు రికార్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ అయిన వెంటనే రికార్డెడ్ వీడియో మీ వాట్సాప్ గ్రూప్కి వస్తుంది. ఓకే, సో ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక కంపెనీలో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కనిపించేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఈ పాయింట్ అనేది మీకు గుర్తుండాలి. నెక్స్ట్ చూడండి. సో ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి ఉంది. మారుతిలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. మారుతి స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, మారుతి ఆల్టో, ఇట్లా ఉన్నాయి. అలాగే ఎస్ఏపిలో కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే, చూడండి ఎగ్జాంపుల్, ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి.
సో వీటిని కొన్ని ఈఆర్పి ప్రోడక్ట్స్ అంటారు. సిఆర్ఎం, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, పిఎల్ఎం, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఎస్ఏపిలో మేజర్గా ఎస్ఏపిని ఏమంటారు? ఈఆర్పి ప్రోడక్ట్ అంటారు. ఈఆర్పి ప్రోడక్ట్ అంటారు. సో ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఏంటవి? ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఏ మాడ్యూల్స్ ఉన్నాయి చూడండి. ఎస్ఏపి ఎఫ్ఐ అనే ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్. వీటిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్, ఎంఎం అనేది ఒక మాడ్యూల్, పిపి అనేది ఒక మాడ్యూల్, ఎస్డి అనేది ఒక మాడ్యూల్. ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. మీరు ఏ మాడ్యూల్ నేర్చుకున్నా జాబ్ కొట్టచ్చు. ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్డి, పిపి, ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? 38 మాడ్యూల్స్ ఉన్నాయి. టోటల్గా 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవి ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఇంకా యాడ్ అవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఒక్కొక్క మాడ్యూల్ అనేది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వర్క్ అవుతుంది. ఎఫ్ఐ ఉందనుకోండి, ఫైనాన్స్కి ఉపయోగపడుతుంది. సిఓ ఉందనుకోండి, కంట్రోలింగ్. ఎంఎం అంటే మెటీరియల్కి సంబంధించింది. ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది, మార్కెటింగ్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఎంఎం అంటే మెటీరియల్, పర్చేజ్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ ఉపయోగిస్తారు. ఆ లింక్ ఎవరికి షేర్ చేయకండి. మన దగ్గర 9 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 9 కాదు, 8 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 2 మెంబర్స్ ఎక్స్ట్రా కనిపిస్తున్నారు. ఆ లింక్స్ ఎవరు కూడా అన్నోన్ పీపుల్కి షేర్ చేయకండి. ఓకేనా? లింక్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ నుండి లింక్ చేంజ్ అవుతుంది. ఎవరికి ఇవ్వకండి, షేర్ చేయకండి. తర్వాత చూడండి, ఎఫ్ఐ సిఓ. ఎఫ్ఐ వేరు, సిఓ వేరండి. ఎఫ్ఐ అంతా కూడా ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంతా ఒకటి, సిఓ ఒకటి. ఎఫ్ఐ సిఓ బోత్ ఆర్ ఈక్వల్ అనుకోకండి. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ సిఓ నేర్చుకుంటున్నాం. మీరు ఎఫ్ఐ కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఐపి నేర్చుకుంటున్నాం, ఎఫ్ఐ నేర్చుకుంటున్నాం. ఎఫ్ఐ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐని బేస్గా చేసుకుని ఏం చేస్తారు కంపెనీ వాళ్ళు? ఇయర్ ఎండింగ్లో, మంత్ ఎండింగ్లో, లేదంటే ఎప్పుడు వస్తున్నాయి అప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేస్తారు. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది ఎఫ్ఐ అనేది? ఇయర్ ఎండింగ్, ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో ప్రతి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తారు. టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. గవర్నమెంట్ కి రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తారు. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ కి సంబంధించింది. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐలో మీరు చేసే ట్రాన్సాక్షన్ ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మీరు చేసే ట్రాన్సాక్షన్స్ ని బేస్గా చేసుకుని ఏమవుతాయి? రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. మరి సిఓ అంటే ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐలో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. సిఓ అంటే
కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, హౌ టు రెడ్యూస్ ది కాస్ట్, అన్నెసరీ కాస్ట్, how to reduce the unnecessary cost, how much is the margin cost, how much is the expenditure cost, how to reduce the unnecessary cost అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, దానిపైన ఎంత ఖర్చు అవుతుంది, మార్జిన్ ఎంత వచ్చింది, 1000 రూపీస్ ఖర్చు అవుతుంది ప్రోడక్ట్ తయారు చేయడానికి, దాన్ని 500 రూపీస్కి ఎలా తయారు చేయాలి, ఇట్లా. సో ఇట్లా ఇట్లా ఈ విధంగా డెసిషన్ తీసుకోవడానికి ఇంటర్నల్ డెసిషన్, మేనేజ్మెంట్ డెసిషన్ కి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ అంటారు. సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అంతా కూడా ఏంటి, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఏంటి, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేషన్. సో ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు జనరేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. ఎఫ్ఐ ద్వారా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. మీ కంపెనీకి ఎంత బెనిఫిట్ వచ్చింది, ఎంత ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఎంత లాభం వచ్చింది, ట్యాక్సెస్ అన్ని ప్రాపర్గా పే చేస్తారా లేదా. సో ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎఫ్ఐ ద్వారా మనం ఏం చేస్తాము, రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, అన్నెసరీ కాస్ట్ని ఎలా రిడ్యూస్ చేయాలి. సో ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అంతా కూడా మేనేజ్మెంట్ ఓరియంటెడ్ అకౌంటింగ్ అంటారు. సిఓ అంతా కూడా మేనేజ్మెంట్ ఓరియంటెడ్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు. ఎఫ్ఐ అంతా కూడా అట్లా. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. నెక్స్ట్, సో ఎస్ఐపిలో సర్వర్స్ ఉంటాయండి. సర్వర్స్ అంటారు. వీటిని ఏమంటారు, R3 అంటారు. R3 అండ్ ఆర్ అంటే ఏంటి, ఆర్ అంటే రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R3 సర్వర్స్, R3, ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R3 సర్వర్. సర్వర్ అంటే మీనింగ్ ఏంటి, ఒక స్టోరేజ్ లొకేషన్ అని చెప్పచ్చు. మీరు యూట్యూబ్ ద్వారా వీడియో వాచ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది వీడియో బ్యాకప్ అంతా కూడా, డేటాబేస్ లేయర్ అంటారు. ఎగ్జాంపుల్, డేటాబేస్ నుండి వస్తుంది అంటే ఒక స్టోరేజ్ లొకేషన్, గూగుల్ వాళ్ళ డ్రైవ్స్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. సో దీన్ని ఏమంటారు, స్టోరేజ్ లొకేషన్. ఆర్ అంటే R3 సర్వర్స్ అంటారు. ఎస్ఐపిలో టోటల్ గా 3 సర్వర్స్ ఉంటాయి. ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా చెప్తారు. దీన్ని ఏమంటారు, సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఏమంటారు దీన్ని, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా చెప్తారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు దీన్ని. సో ఎస్ఐపిలో టోటల్గా 3 సర్వర్స్ అనేవి ఉంటాయి. 3 సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి సర్వర్స్ అంటారు. R1, R2, R3 ఇలా టోటల్గా 3 సర్వర్స్ అనేవి ఉన్నాయి. R1, R2, R3 3 సర్వర్స్ ఉన్నాయి. 1972లో స్టార్ట్ అయింది ఎస్ఐపి అనేది. 73 కాదు, ఇక్కడ రాంగ్ ఉంది. 72లో స్టార్ట్ అయింది ఎస్ఐపి అనేది. ఐబిఎంలో వర్క్ చేసే కొంతమంది ఎంప్లాయీస్ సపరేట్గా డివైడ్ అయిపోయి ఎస్ఐపిని స్టార్ట్ చేశారు. 1972లో స్టార్ట్ అయింది ఎస్ఐపి అనేది. సో 1972లో 1 సర్వర్తో స్టార్ట్ చేశారు. 1 సర్వర్, తర్వాత 2 సర్వర్స్, తర్వాత 3 సర్వర్స్. మేజర్గా రైట్ నౌ 3 సర్వర్స్ ఉన్నాయి ఎస్ఐపిలో. ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, 3 సర్వర్స్ అనేవి ఎస్ఐపిలో యూజ్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. డిఫరెంట్ సర్వర్స్ అనేవి ఉన్నాయి. 1972లో స్టార్ట్ అయింది ఎస్ఐపి అనేది. సో సర్వర్స్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సర్వర్స్, దీన్ని ఏమంటారు, ఈ సర్వర్స్ ఏమంటారు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్తారు. సర్వర్స్ ఏమంటారు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు.
సో 3 సర్వర్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 సర్వర్స్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. చూడండి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్, 3 సర్వర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ డెవలప్మెంట్ సర్వర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపిలో ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్లో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీ క్లయింట్ ఉంటారు మీకు. మీరు ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నారు, మీకు ఇన్ఫోసిస్ వాళ్ళు శాలరీ ఇస్తున్నారు. బట్ మీరు వర్క్ చేసేది ఎవరికి? మీ క్లయింట్కి. మీరు వర్క్ చేసేది ఎవరికి? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. సో క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. ఎలా మ్యాప్ చేస్తాం? ఎక్కడ మ్యాప్ చేస్తాము? డెవలప్మెంట్ సర్వర్లో మ్యాప్ చేస్తాం. ఓకే, డెవలప్మెంట్ సర్వర్లో మ్యాప్ చేస్తాం. తర్వాత డెవలప్మెంట్ సర్వర్లో చేసినటువంటి ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తాము. డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తాము. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తాం. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఏం జరుగుతుంది? టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ అంటే ఏంటి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, ఇట్లా ఉంటాయి. కొన్ని టెస్టింగ్స్ ఉంటాయి, అవి 1 అవర్ పడుతుంది, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. సో టెస్టింగ్ చేస్తారు క్వాలిటీలో. సో క్వాలిటీలో కూడా సక్సెస్ అయిందనుకోండి, ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. డేటాని ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. ఇలా సర్వర్స్ అనేవి ఉంటాయి. ఈ సర్వర్స్ని బేస్గా చేసుకుని ఏమవుతుంది? డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్కి మూవ్ చేస్తారు. క్వాలిటీలో టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్కి మూవ్ అవుతుంది. ఈ ప్రొడక్షన్ సర్వర్ని ఏమంటారు? రియల్ టైమ్ సర్వర్. అంటారు ప్రొడక్షన్ని. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఎస్ఐపిలో ఉంటాయి. సో ఈ సర్వర్స్ గురించి మనం డిస్కస్ చేయాలంటే మినిమం 1 అవర్ టైం పడుతుంది. సర్వర్స్ అనేది సపరేట్గా ఒక క్లాస్ ఉంటుంది. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 సర్వర్స్ అనేవి ఎస్ఐపిలో ఉంటాయి. సో డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎక్కడికి మూవ్ చేస్తాము? క్వాలిటీ మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ అంటారు. ఇలా మూవ్ చేయడాన్ని టిఆర్ అంటారు. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. వాట్ యు మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? Transport request is nothing but vehicle. With help of transport request, we can move the configurational data one server to another server, like development server to quality assurance server to production server. మూవ్ చేస్తారు. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేస్తారు. వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఇలా ఎస్ఏపిలో సర్వర్స్ అనేవి ఉంటాయి. వీటిని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఈ సర్వర్స్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. R3 అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. ఇట్లాంటి సర్వర్స్ మేజర్గా 3 ఉంటాయి. వీటికన్నా ఇంకా కూడా ఎక్స్ట్రా కూడా యాడ్ అవ్వచ్చు. శాండ్ బాక్స్ సర్వర్ అని, టెస్ట్, రకరకాలుగా ఉంటాయి. ఓకే, టోటల్గా మేజర్గా ఈ 3 సర్వర్స్ గురించి మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్లో అనేది రియల్ టైమ్ సర్వర్. సో ఈ ప్రొడక్షన్ సర్వర్లో ఎవరు వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్. ఇక్కడ డెవలప్మెంట్లో అండ్ క్వాలిటీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరు? డెవలప్మెంట్ అండ్ క్వాలిటీలో ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, వీళ్ళందరూ వర్క్ చేస్తారు. మరి ప్రొడక్షన్లో వర్క్ చేసేది ఎవరు? ఎండ్ యూజర్స్ అంటే ఎవరు?
ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. సో అకౌంటెంట్స్ అనేవాళ్ళు అనేవాళ్ళు ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. On the general accounting terminology, we are called as a accountant. On the SAP terminology, we are called as a end users. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో అకౌంటెంట్ అంటాము, ఎస్ఏపి టర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. సో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అనేది ఒక రియల్ టైమ్ సర్వర్. ప్రతి యాక్టివిటీ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ అవుతుంది. But development server and quality assurance server both are like a playgrounds. Development server and quality assurance server both are like a playgrounds. ఈ రెండు కూడా ప్లేగ్రౌండ్స్ లాంటివి. ఓకేనా? ఈ రెండు కూడా ఏంటి? ప్లేగ్రౌండ్స్ లాంటివి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ both are like a playgrounds. ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైమ్ సర్వర్. If you can do any type of activity, the value should be reflected on the books of the account. మీరు ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయండి, బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా 3 types ఆఫ్ ది సర్వర్స్ అనే ఉంటాయి. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని క్వాలిటీ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తాం. మూవ్ చేయాలంటే ఏం కావాలి? టిఆర్ అవసరం. టిఆర్ జనరేట్ చేస్తాం. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data from one server to another server, like development server to quality assurance server to production server. ఇలా డేటాని మూవ్ చేయడానికి మనకి ఈ సర్వర్స్ అనేవి ఉపయోగపడతాయి. అది తర్వాత చూడండి. సో ఈసీసీ ప్లస్ S/4HANA చాలా మందికి తెలియదు. ఈసీసీ అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి? సో ఈసీసీ, S/4HANA బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయండి. ఈసీసీ వేరు, S/4HANA వేరు కాదు. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. 1 minute అండి, 1 minute. ఐఎమ్ సారీ, చూడండి. సో S/4HANA ఈసీసీ వేరు, S/4HANA వేరు అనుకుంటున్నారండి చాలా మంది. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటుంది. మీరు ఈసీసీ సర్వర్లో నేర్చుకుంటే S/4HANA కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఎవరైనా సరే ఈసీసీ సర్వర్లో ప్రాక్టీస్ చేయాలి, తర్వాత S/4HANAలో చేయాలి. ఈసీసీ ఒక 3 months, S/4HANA ఒక 2-3 months చేస్తే సరిపోతుంది. బట్ ఈసీసీ నేర్చుకుంటే మీకు హనా కూడా వచ్చేస్తుంది. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఒక 10% మాత్రమే చేంజెస్ అనేవి ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఈసీసీ వేరు, హనా వేరు అనుకోకండి. ఈసీసీ, హనా 90% ఒకేలా ఉంటాయి. ఈసీసీ వెర్షన్కి S/4HANA అనేది అప్గ్రేడ్ వెర్షన్. బట్ ఈసీసీలో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. S/4HANAలో తర్వాత చేయాలి. ఫస్ట్ ఈసీసీలో చేస్తే సబ్జెక్ట్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఈసీసీ, S/4HANA బోత్ ఆర్ 90% సేమ్. సో మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత కన్సల్టెంట్ జాబ్కి వెళ్ళొచ్చు. కన్సల్టెంట్తో పాటు ఇంకా ఏ జాబ్స్కి వెళ్ళొచ్చు? మీరు మ్యాక్సిమం కన్సల్టెంట్కి వెళ్ళిన తర్వాత కన్సల్టెంట్కి వెళ్ళొచ్చు.
తర్వాత R2R ఎండ్ యూజర్ జాబ్స్ అంటారు, O2C ఎండ్ యూజర్ జాబ్స్ అంటారు, P2P ఎండ్ యూజర్ జాబ్స్. అంటే మీరు ఈ ఒక కోర్స్ నేర్చుకుంటే 4 టైప్స్ ఆఫ్ ది జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. కన్సల్టెంట్ జాబ్కి, R2R, P2P, O2C ఇలా 4 టైప్స్ ఆఫ్ ది జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకే కోర్స్ తోటి 4 టైప్స్ ఆఫ్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. కన్సల్టెంట్గా ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి, ఎండ్ యూజర్గా కొంచెం తక్కువ ఉంటాయి. సో మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ జాబ్కి వెళ్ళచ్చు. తర్వాత సో ఎస్ఏపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎస్ఏపి వల్ల ఎస్ఏపి సాఫ్ట్వేర్ అంటే ఏంటో మీకు కొంచెం లిటిల్ బిట్ ఐడియా ఉంది. సో ఎస్ఏపి అనేది చూడండి, ఎస్ఏపి ఇస్ ద వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్. వరల్డ్ మొత్తంలో కూడా ఎస్ఏపి అనేది లీడింగ్ లో ఉంది. SAP is one of the world leading software for the management of the business process. Management of the business process. సో బిజినెస్ ప్రాసెస్ చేయడానికి SAP అనేది ఉపయోగపడుతుంది. వరల్డ్ వైజ్ గా మీరు ఎక్కడైనా చూడండి, వరల్డ్ వైజ్ గా బిజినెస్ చేయడానికి SAP is one of the world wide leading software for the management of the business process. అంటే వరల్డ్ వైజ్ గా ఉపయోగిస్తున్నారు ఎస్ఏపి అనేది. ఓన్లీ ఒక ఇండియానే కాదు. మీరు ఎస్ఏపి నేర్చుకుంటే మీరు వరల్డ్ వైజ్ గా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్. US, UK, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, ఎనీ కంట్రీ, మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఎస్ఏపిలో జాబ్స్ ఉంటాయి. కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్గా వెళ్ళొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి ఎస్ఏపి వల్ల మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ట్రావెల్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది, ఓకేనా? ఎస్ఏపి అనేది ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్. యాక్చువల్గా చూడండి, ఎస్ఏపి ద థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ థర్డ్ పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్, థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ కూడా థర్డ్ పొజిషన్లో ఉంది. ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, టెక్ మహేంద్ర, వీటి ర్యాంకింగ్ ఉంటుంది. సో ఆ ర్యాంకింగ్లో చూస్తే మనకి థర్డ్ పొజిషన్లో ఉంది. బట్ ఎక్స్పెషల్లీ ఈఆర్పిలో థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పిలో ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఎస్ఏపి కంపెనీస్ అన్నిట్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లో కూడా థర్డ్ పొజిషన్లో ఉంది. ఎస్ఏపి ద థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్, థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఎస్ఏపి ఏజీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1972. ఎస్ఏపి ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1972లో స్టార్ట్ చేశారు. విత్ IBM ఎక్స్ ఎంప్లాయీస్. ఐబిఎంలో పనిచేసేటటువంటి కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా IBM నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేసి ఎస్ఏపి అనేటటువంటి కంపెనీని స్టార్ట్ చేశారు. ఎస్ఏపి అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఎస్ఏపి ఇస్ ద మార్కెట్ నంబర్ 1 ఇన్ ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఐటీ కంపెనీస్లో థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి హ్యాస్ 1 lakh customers in 140 countries. సో ఎస్ఏపికి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? కస్టమర్స్ అంటే ఎవరు? కంపెనీలు. కస్టమర్స్ అంటే మామూలు రెగ్యులర్గా కస్టమర్ అనుకుంటాం, అది కాదు. కస్టమర్స్ అంటే ఎస్ఏపికి ఆల్మోస్ట్ 1 lakh కస్టమర్స్ ఉన్నారు. అంటే 1 lakh కంపెనీస్లో ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. అన్నీ కూడా MNCసే ఉంటాయి మ్యాక్సిమం. తర్వాత ఒక 20-30% డొమెస్టిక్ కంపెనీస్ ఉంటాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కూడా ఎస్ఏపిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎస్ఏపిని యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపిని ఏమంటారు? యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అంటారు. సో ఎస్ఏపి మార్కెట్ అనేది
మార్కెట్ ఎస్ఏపి మార్కెట్ అనేది పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. 140 కంట్రీస్లో అరౌండ్ 1 lakh కంపెనీస్ అనేవాళ్ళు ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. ఓకే, ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? మోర్ దాన్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఎగ్జాంపుల్ ఏంటా మాడ్యూల్స్ ఏంటి? ఎగ్జాంపుల్ కొన్ని డిస్కస్ చేద్దాం మీకు జస్ట్ ఐడియా కోసం. ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. సిఓ అంటే కంట్రోలింగ్. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ ఉపయోగపడుతుంది. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, హెచ్సిఎం అంటారు. అంటే హెచ్ఆర్ అంటాం కదా దాన్ని, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ హెచ్సిఎం అంటారు. ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, పిఎం ప్లాంట్ మేనేజ్మెంట్. తర్వాత ప్రొడక్షన్ పిపి ప్రొడక్షన్ ప్లానింగ్, క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్, ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏ మాడ్యూల్ నేర్చుకున్నా జాబ్ వస్తుంది. బట్ ఎఫ్ఐసిఓకి డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే ప్రతి కంపెనీలో కూడా ఫైనాన్స్ అనేది కామన్ కదా. యాక్చువల్గా మీరు కొన్ని కంపెనీస్లో అన్ని మాడ్యూల్స్ అవసరం ఉండదు. కొన్ని కంపెనీస్లో కొన్ని మాడ్యూల్స్ కావాలి. 38 మాడ్యూల్స్ యూజ్ చేస్తాయా కంపెనీస్ అన్ని? నో, కొన్ని మాడ్యూల్సే ఉపయోగిస్తాయి. అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 అనుకోవచ్చు. కొన్ని కంపెనీస్ అన్నిటికీ అవసరం ఉంటుంది, కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది అది. సో ఎఫ్ఐసిఓ అనేది ఫైనాన్స్ అనేది కామన్, అందువల్ల అంత డిమాండ్ అనమాట మార్కెట్లో. తర్వాత సో ఇవన్నీ మాడ్యూల్స్ అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. సో ఈసీసీ ప్లస్ S/4HANA, ఈసీసీ S/4HANA బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. తర్వాత చూడండి అడ్వాంటేజెస్ ఏంటి ఎస్ఏపి యూజ్ చేయడం వల్ల. అడ్వాంటేజెస్ ఏంటి? కాస్ట్ సేవింగ్. కంపెనీలకి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. చాలా కంపెనీస్కి కాస్ట్ సేవ్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర చూడండి, ఒక ఇమేజ్ ఉంటుంది ఇక్కడ, చూద్దాం. చూడండి ఈ ఇమేజ్ చూడండి. సో మామూలు ఎస్ఐపి లేదు మీ కంపెనీలో, ఎస్ఐపిని మీరు యూజ్ చేయట్లేదు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ టాలీ, అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఏం ఉపయోగిస్తారు? ఇప్పుడు అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి టాలీ ఉపయోగిస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్కి ఏం ఉపయోగిస్తారు? ఎగ్జాంపుల్ జేవీ టూల్స్ ఉపయోగిస్తారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఎంఆర్ బుక్స్ ఉపయోగిస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తారు. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కావాలి. మళ్ళీ ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అవ్వవు, ఎందుకంటే దేనికది సపరేట్ సాఫ్ట్వేర్, ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అవ్వవు. సో అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి టాలీ ఉపయోగిస్తాము, సేల్స్ డిపార్ట్మెంట్కి జేవీ టూల్స్ ఉపయోగిస్తాము, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఎంఆర్ బుక్స్ వాడాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తాం. సో ఇన్ని సాఫ్ట్వేర్స్ ఉపయోగించడం అవసరమా? హ్యాండిల్ చేయాలన్నా కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఇన్ని సాఫ్ట్వేర్స్. సో వీటికి సొల్యూషన్ ఏంటి? ఇవన్నీ అవసరం లేదు. ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్ ఎస్ఏపి. అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి, సేల్స్ డిపార్ట్మెంట్కి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి, ఇలా ఎన్ని డిపార్ట్మెంట్స్ అయినా ఉన్నది, అన్నిటికీ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒకే సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఒకే సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. మనం ఇన్ని సాఫ్ట్వేర్స్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి టాలీ, సేల్స్ డిపార్ట్మెంట్కి జేవీ టూల్స్, ఎంఆర్ బుక్స్, టైమ్ షీట్ టూల్స్, ఇన్ని రకాల సాఫ్ట్వేర్స్ని మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. సో ఆల్ డిపార్ట్మెంట్కి ఒకటే సాఫ్ట్వేర్ ఏంటి? ఎస్ఏపి. సో మేజర్గా ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కంపెనీకి ఇన్ని సాఫ్ట్వేర్స్ కొనాల్సిన అవసరం లేదు. అడ్వాంటేజ్ ఏంటి? టైం సేవ్, మనీ సేవ్ అవుతుంది మేజర్గా. కాస్ట్ సేవ్, అన్ని సాఫ్ట్వేర్స్ కొనాల్సిన అవసరం లేదు. ఒక ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఒకటి కొనుక్కుంటే ఆల్ డిపార్ట్మెంట్స్కి ఉపయోగపడుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్. ఇప్పుడు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడానికి మల్టిపుల్ పీపుల్ కావాలి.
మళ్ళీ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఏదైనా అవసరమైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్కి ఇంటిగ్రేషన్ ఉండదు కాబట్టి ఏమన్నా ఇంటిగ్రేషన్స్ లాంటివి ఏమన్నా వాటికి సంబంధించిన వర్క్ ఏదైనా చేయాలన్నా కూడా టైం తీసుకుంటుంది. సో అదే ఎస్ఏపి అనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి టైం అనేది కూడా సేవ్ అవుతుంది. రిడ్యూస్ ది టైం రిడ్యూస్ ది టైం రిడ్యూస్ ది టైం కూడా రిడ్యూస్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఎస్ఏపిలో మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఎస్ఏపిలో క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని చేంజెస్ చేసుకోవడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు, బట్ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. కంటిన్యూషన్ సపోర్ట్ అంటే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు ఎండ్ యూజర్, ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది, సపోర్ట్ ఇవ్వచ్చు. అలాగే ఎస్ఏపి కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ కొనుక్కున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాఫ్ట్వేర్ కొంటారు. కంపెనీ వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు కాబట్టి ఎస్ఏపి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి, మీకు సపోర్ట్ చేస్తారు కదా, కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వన్ మినిట్. సో కంటిన్యూషన్ సపోర్ట్ అన్నమాట. అంటే ఏంటి? ఎర్రర్స్ ఫామ్ అయినా సపోర్టింగ్ టీమ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇది క్యాజువల్గా జరుగుతుంది. అది కాకుండా ఎస్ఏపికి సంబంధించిన ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ ఫామ్ అయినప్పుడు ఎస్ఏపికి సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవటం అనేది జరుగుతుంది. కంటిన్యూషన్ సపోర్ట్ అంటారు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. సో ఎస్ఏపి అనేది ఏంటి? ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్ అనుకుందాం. ఎస్ఏపి అనేది ఒక ఆర్గనైజేషన్. ఎస్ఏపిలో ఉన్నటువంటి ఎస్ఏపి అనేది ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఒక ఆర్గనైజేషన్ అనుకుందాం. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. సో ఈఆర్పి ప్రోడక్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈఆర్పి ప్రోడక్ట్ వల్ల ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అనేవి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. రిసోర్సెస్ అంటే టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా రిసోర్సెస్. టైం అనేది ఒక కంపెనీకి రిసోర్స్, మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్సెస్, మనీ అనేది ఒక రిసోర్సెస్. సో వీటన్నిటిని కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనేది ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక కంపెనీలో ఉన్న రిసోర్సెస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ప్రాపర్గా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే వాటికి ఈఆర్పి ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈఆర్పి అంటే ఈఆర్పి ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈఆర్పి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? చూడండి. ఈఆర్పి ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ది వన్ ప్లేస్. ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది ఈఆర్పి ప్రోడక్ట్ వల్ల. మీ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఒక 10 టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 10 టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ సంబంధించిన కంప్లీట్ డేటా అంతా ఒకే చోట అవైలబుల్ ఉంటుంది. ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్, ఒకే ప్లేస్లో ఉంటుంది. ఈఆర్పి ఈజ్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి అనేది ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈఆర్పి ఈజ్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ మాడ్యూల్స్. ఈఆర్పి అనేది కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ మాడ్యూల్స్. ఈఆర్పి ద ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి ఈజ్ ఈఆర్పి ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ మాడ్యూల్స్. ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఒకదాంతో ఒకటి. ఓకేనా? ఈఆర్పి ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్కి
ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇట్ మీన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఆన్ ది వన్ ప్లేస్. ఒకే ప్లేస్లో డేటా అంతా అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఈఆర్పి వల్ల మేజర్ అడ్వాంటేజ్. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ ప్లానర్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ టు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ అవుతుంది. మార్కెటింగ్ టు ఫైనాన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. ఫైనాన్స్ టు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఎస్ఏపి అనేది ఈఆర్పి ప్రోడక్ట్. మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఈఆర్పి చూడండి, ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఈఆర్పి అనేది. ఓకేనా? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి, అకౌంటింగ్ టు ప్రొడక్షన్, అకౌంటింగ్ టు సేల్స్, మార్కెటింగ్, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది ఏంటి? ఒక ఈఆర్పి ప్రోడక్ట్. చూడండి, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి, ఒక డిపార్ట్మెంట్ కాదు, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఇట్లా. ఓకేనా? నెక్స్ట్, సో ఎస్ఐపిలా ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి? ఎస్ఐపి అనేది ఒక ప్రోడక్ట్, ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఇంకా ఏమున్నాయి? ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. చూడండి, ఎస్ఐపి అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఐపి అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇంకా ఏమున్నాయి? ఒరాకిల్ అప్లికేషన్ ఉంది, సేమ్ టు సేమ్. అలాగే పీపుల్ సాఫ్ట్ ఉంది, జేడి ఎడ్వర్డ్స్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఉంది. ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఈఆర్పి ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. ఒరాకిల్ అండ్ ఎస్ఐపి ఏది నేర్చుకున్నా కూడా జాబ్స్ అనేవి వస్తాయండి. పీపుల్ సాఫ్ట్, జేడి ఎడ్వర్డ్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఇవి అంత బెటర్గా లేవు. బట్ ఒరాకిల్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఎస్ఐపి లాజిస్టిక్స్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. మీరు ఏది తీసుకున్నా సరే, మీరు ఎటువైపు వెళ్ళినా సరే జాబ్స్ వస్తాయి. బట్ ఒరాకిల్లో ఉన్నా కూడా మళ్ళీ ఫైనల్గా ఎస్ఐపి రావాల్సింది. ఎస్ఐపి అనేది ఫైనల్ కంక్లూజన్. ఎందువల్ల మార్కెట్ ఆల్మోస్ట్ 70% ఉంది ఎస్ఐపికి మార్కెట్. ఓకే, అది తర్వాత చూడండి. సో ఇది మనం డిస్కస్ చేసాం కదా. ఎస్ఐపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది సో ఈసీసీ వేరు, హనా వేరు అనుకోకండి. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. మీరు ఈసీసీ నేర్చుకుంటే హనా కూడా వచ్చేస్తుంది. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. అది సో ఎస్ఐపి అనేది మేజర్గా ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి, ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అవడానికి ఉపయోగపడుతుంది. ఎస్ఐపిలో సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎఫ్ఐ అనేది ఫైనాన్స్కి సంబంధించింది, సిఓ అనేది కంట్రోల్కి సంబంధించింది, ఎంఎం అనేది ప్లాంట్కి సంబంధించింది, హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది హెచ్ఆర్కి సంబంధించింది. సో ఎస్ఐపిలో ఉన్నటువంటి సబ్ మాడ్యూల్స్, ఎస్ఐపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఈ ఎఫ్ఐసిఓలో సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ సబ్ మాడ్యూల్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఎస్ఐపిలో ఉన్న సబ్ మాడ్యూల్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమేమి మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి సబ్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది అనేది గవర్నమెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అది తర్వాత ఎస్ఐపిలో సిలబస్ అనేది మీకు ఏమేమి సిలబస్ కవర్ చేస్తానని చెప్తాను చూడండి. చూసారా, ఇవన్నీ కూడా టాపిక్స్ అనమాట. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్. టోటల్గా మనము ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ? 80 టాపిక్స్. ఇవి కొన్ని యాడ్ చేస్తాను. 80 టాపిక్స్ ఉన్నాయండి. 80 టాపిక్స్ ఇవంతా కూడా సిలబస్ కాపీ. ఈ సిలబస్లో ఉన్నదంతా కవర్ చేస్తాను. సో ఈ 80 టాపిక్స్లో కొన్ని మీరు ఓన్గా వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. ఏంటవి? ఇవి డిఎంఈ, తర్వాత
MBRS, EBRS, FI to MM ఇంటిగ్రేషన్, FI to XD ఇంటిగ్రేషన్, టోటల్గా 1 2 3 4 5 6 తర్వాత 7 8 9 ఇంకోటి ఉంటుంది 10 11. ఓకే, ఈ 11 ఉంటాయి. ఈ 11 క్లాసెస్ అనేవి వీడియో బేస్డ్ లెర్నింగ్. రిమైనింగ్ 80 టాపిక్స్లో ఒక 10 టాపిక్స్ వీడియో బేస్డ్ లెర్నింగ్ అనుకుందాం. రిమైనింగ్ 70 క్లాసెస్ అనేవి లైవ్ క్లాసెస్ చెప్తాను. 80 టాపిక్స్లో ఒక 10 టాపిక్స్ అనేవి వీడియోస్ ఇస్తానండి. వీడియోస్ చూస్ చేసుకోవాలి మీరు. తర్వాత రిమైనింగ్ 70 క్లాసెస్ అనేవి మనము లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాం. ఒక 10 టాపిక్స్ మాత్రం వీడియోస్ చూసి నేర్చుకోవాలి. అలాగే ఈసీసీ సర్వర్లో ఈసీసీలో మీరు కాన్ఫిగరేషన్ చేయిస్తాం. ఈసీసీతో పాటు S/4HANA కూడా కవర్ చేస్తాను. చేంజెస్ ఏంటో చెప్తాను మీకు. అలాగే ఈసీసీ అంటే మీరు ఫుల్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు S/4HANA వీడియోస్ అంటే S/4HANA సర్వర్లో చేసే వీడియోస్ కూడా ఇస్తాను. అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఈసీసీ ప్లస్ S/4HANA అవి కూడా మీకు వచ్చేస్తాయి. ఇక్కడ టోటల్గా 80 టాపిక్స్ ఉన్నాయి. వీటితో పాటు S/4HANAలో కొన్ని డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే చెక్ నంబర్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, చెక్ నంబర్ రేంజ్ క్రియేషన్, ఇట్లా కొన్ని ఉన్నాయి. అవి ఎక్స్ట్రా క్లాసెస్. ఏదైనా మీరు ఒక 90 టాపిక్స్ వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? టోటల్గా ఇదంతా కూడా సిలబస్ కాపీ అండి. ఏ రోజు ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేశాము అనేది కూడా మనం నోట్ చేసుకుంటాం. డైలీ డే బై డే నోట్ చేసుకుంటాం. అది సంగతి. టోటల్గా 3 మంత్స్ పడుతుందండి. డైలీ 1 అవర్ తీసుకుంటే 3 మంత్స్ పడుతుంది. లేదు 1.5 అవర్ 2 అవర్స్ తీసుకుంటే 2 మంత్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. బట్ 3 మంత్స్లో కంప్లీట్ చేద్దాం. 70 టాపిక్స్ అప్రాక్సిమేట్లీ 65 to 70 క్లాసెస్ వస్తాయి. కొన్ని క్లాసెస్ 1 డేలో 1 అవర్లో కంప్లీట్ చేయొచ్చు. కొన్ని క్లాసెస్ 3 డేస్ పడుతుంది. ఎగ్జాంపుల్ ఎసెట్ అకౌంటింగ్ ఉందనుకోండి, 3 డేస్ పడుతుంది ఆ క్లాస్ మొత్తం అవన్నీ కంప్లీట్ చేయాలంటే. పేషెన్సీగా ఉండాలి. మేజర్గా ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే ఏదో టైం పాస్కి వచ్చాను, జాయిన్ అయిపోయాను, వెంటనే జాబ్ వచ్చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. ఇది లాంగ్ టర్మ్లో జరిగే ప్రాసెస్. ఫస్ట్ 3 మంత్స్ కోర్స్ నేర్చుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేయాలి ఈసీసీ ప్లస్ S/4HANA. తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవాలి. అలాగే ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఒక సర్జరీ చేస్తున్నారు, ఎంత పేషెన్సీ ఉంటుంది ఆయనకి? చాలా పేషెన్సీ ఉంటుంది. ఏదో ఫాస్ట్గా అయిపోవాలి, వెంటనే జాబ్ వచ్చేయాలి, సెటిల్ అయిపోవాలనుకుంటే హైలీ ఇంపాసిబుల్. ఇది లాంగ్ టర్మ్ మీద వచ్చేటటువంటి జాబ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కష్టపడాలి. మేజర్గా ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీరు పే చేసిన 20,000 30,000 మనీ కాదు. మీరు ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మీరు చేసే హార్డ్ వర్క్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు, ఎంత ప్యాషన్గా నేర్చుకుంటున్నారు సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తొందరగా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి, వెంటనే ప్రాసెస్ జరిగిపోవాలనుకుంటే కుదరదు. పేషెన్సీ, స్లోగా ఉండాలి. మైండ్ సెట్ అనేది పీస్ఫుల్గా ఉండాలి. చాలా పేషెన్సీ ఉండాలి. పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. కొంతమంది ఏం చేస్తుంటారు, మేజర్గా కోర్స్ అయిపోయి సబ్జెక్ట్ కొన్నాళ్ళు నేర్చుకుంటారు, తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయడం వదిలేస్తారు. అట్లాగైతే కుదరదు. టైం వేస్ట్, మనీ వేస్ట్. పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. చాలా పేషెన్సీ ఉండాలి. ఎస్ఏపి అనేది ఒక ప్యాషన్గా తీసుకుని నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. సో మీకు డైలీ లింక్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్ వచ్చేస్తుందండి. క్లాస్ ఒక 5 minutes స్టార్ట్ అవుతుంది అనగా లింక్ వస్తుంది. ఆ లింక్ తోటి జాయిన్ అవ్వాలి. ఓకేనా? ఆ లింక్ తోటి జాయిన్ అవ్వాలి. అది సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయండి. 2 or 3 weeks వరకు. తర్వాత సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉండొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ అయినా, టెక్నికల్ ఇష్యూ అయినా, నెట్వర్క్ నాకు ప్రాబ్లం అయినా, మీకు ప్రాబ్లం అయినా, మేబీ నా వైపు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక క్లాస్ ఉండదు. మీకు ఇంటిమేట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాట్సాప్ గ్రూప్లోనే ఉంటుంది. డాక్యుమెంట్స్, మెటీరియల్ అంతా కూడా వాట్సాప్ గ్రూప్కే వస్తుంది. క్లాస్ అయిన వెంటనే షీట్ అనేది వాట్సాప్ గ్రూప్కి ఫార్వర్డ్ చేస్తాం. అలాగే మీరు సాఫ్ట్వేర్ తీసుకోవాలండి. మీరు కాన్ఫిగరేషన్ అంటే మ్యాపింగ్ అంతా కూడా మీతోనే చేయిస్తాను, నేను చేయను. మ్యాపింగ్ అంతా కూడా మీతోనే చేయిస్తాను, నేను చేయను. కాబట్టి సాఫ్ట్వేర్ తీసుకోండి. సాఫ్ట్వేర్కి 1000 పే చేయాలి. 3 months ఉంటుంది యాక్సెస్. చెప్పాను, అందరికీ చెప్పాను. సో 1000 rupees పే చేయని వాళ్ళు ఎవరున్నా ఉంటే సాఫ్ట్వేర్ తీసుకోండి. పేమెంట్ చేస్తే మెయిల్కి వచ్చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. సపోర్టింగ్ టీం వాళ్ళు మీకు
కనెక్ట్ అయ్యి చేసిస్తారు. అది 5 మినిట్స్లో అయిపోతుంది. మీరైనా ఓన్గా చేసుకోవచ్చు. మెయిల్కి వస్తుంది సాఫ్ట్వేర్ అనేది. సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. లేదు ఒక వీడియో వస్తుంది మీకు మెయిల్తో పాటు, ఆ వీడియో చూసి మీరేం చేసుకోవచ్చు. అలాగే డైలీ స్క్రీన్ షేర్ చేయాలి. ఎవరు చేస్తారు? 8 AM to 9 AM ఎవరు చేస్తారు? ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాపర్గా ఉంది అన్న వాళ్ళు ఎవరు చేస్తారు చెప్పండి. మీరు ఎవరు భయపడాల్సిన సార్ ఐ విల్ డూ సార్. సారీ నేను నేను చేస్తా సార్. చేస్తారా? మహేష్. డైలీ సాఫ్ట్వేర్ తీసుకున్నారా మీరు? ఉంది సార్ సాఫ్ట్వేర్. ఎవరు ఇచ్చారు మీకు? అంటే మా ఫ్రెండ్ ఉంది, సో యూస్ చేయొచ్చు కదా సార్. ఫ్రెండ్ది కాదండి, మీరే తీసుకోవాలి. ఫ్రెండ్ది ఆయన తర్వాత మళ్ళీ మీకు ఆయనకి ఏదైనా క్లాష్ వస్తుంది, తర్వాత ఇవ్వద్దంటే ఎలా చేస్తారు? అలా కుదరదు. మీరు మన వైపు నుంచే తీసుకోండి. మనం రేపు ఏ వెర్షన్ ఉపయోగిస్తున్నామో దాన్నే తీసుకోవాలి. సో సాఫ్ట్వేర్ అనేది తీసుకోవాలండి మ్యాండేటరీగా. ఓకే. అలాగే మీరు స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తారో డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి మీరు నాకు ఇంటిమేట్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? 1000 రూపీస్ పే చేసి సాఫ్ట్వేర్ అనేది తీసుకోవాలి. అది ఓన్లీ ఈ ఒకరోజు క్లాస్ చెప్పాను కదా, టుమారో హాలిడే అండి. సో డే ఆఫ్టర్ టుమారో నుండి క్లాసెస్ ఉంటాయి. అంటే ఈ వీక్లో 4 క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ వీక్లో 5 క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? అది సార్ ఈ ప్రొసీజర్ ఎట్లా? ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ తీసుకోవడం పేమెంట్ చేస్తే మెయిల్కి వచ్చేస్తుందండి. 1000 రూపీస్ పేమెంట్ చేయండి. నాకు మెయిల్ ఐడి ఉంటుంది కదా, మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను. సో మీరు ఆ మెయిల్ తోటి జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఆ మెయిల్కి వచ్చేస్తే మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అండి. అది 5 మినిట్స్లో అయిపోతుంది. మీకు తెలియకపోతే సపోర్టింగ్ టీం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిస్తారు మీకు. ఓకే. అలాగే మీ సిస్టంలో అల్ట్రా వ్యూవర్ ఆర్ ఎనీ డెస్క్, అల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదైతే అల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏమన్నా సబ్జెక్ట్ అర్థం అవ్వకపోయినా మీకు తెలియకపోయినా నేను కనెక్ట్ అయ్యి మీ సిస్టమ్ ద్వారా నేను చేస్తాను. అల్ట్రా వ్యూవర్ అని ఉంటుంది యాప్, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఏమైనా? సార్ ఈ సర్వర్ యాక్సెస్ తీసుకోమంటున్నారు కదా సార్, అవి అవి ఎన్ని మంత్స్కి వస్తాయి సార్? అది 3 మంత్స్ అండి. ఓకే సార్. 1000 రూపీస్ 3 మంత్స్. పర్ డే ఎంత పడుతుంది ఖర్చు అనేది? 10 రూపాయలు అవుతుంది అంతే, ఏముంది. ఒక చాయ్ తాగినంత ఖర్చు. సర్వర్ ఏంటి సార్? అది ఈసీసీ సర్వర్ సార్? ఈసీసీ ఇస్తామండి ఫస్ట్. ఓకే సార్. మేము తీసుకునేది కూడా ఇప్పుడు ఈసీసీయే కదా సార్? ఆ? మీరు తీసుకోమనేది కూడా ఈసీసీయే కదా సార్? మీరు పేమెంట్ చేయండి సార్, నేను చెప్తాను కదా, మీకు మెయిల్కి వస్తుంది కదా. మీరు కాదు తీసుకునే, నేను కదా సర్వర్ ఇచ్చేది మీకు. మీరు పేమెంట్ చేస్తే మీ మెయిల్కి వచ్చేస్తుంది యాక్సెస్. ఓకే సార్. ఆ వెర్షన్ ఏది ఇవ్వాలి ఏంటని నేను చూస్తున్నాను, డోంట్ వరీ. ఓకే సార్. అలాగే స్క్రీన్ షేర్ చేయాలండి, రెడీగా ఉండండి. మా ప్రాపర్గా ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా రెడీ ఉంటే మీతోనే చేయిస్తాను డైలీ నావిగేషన్ అంతా కూడా. ఓకేనా? టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఓకే సార్. క్లియర్ కదా? చెప్పండి, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే లింక్ ఎవరికి షేర్ చేయకండి. 8 మెంబర్స్ జాయిన్ అయ్యారు, 10 మెంబర్స్ కనిపిస్తున్నారు. అన్నోన్ పీపుల్ అందరూ చాలా మంది అందరూ పేమెంట్ చేస్తారు. ఎవరు ఒకరే చేయలేదు. 1 డే టైం అడిగారు. ఒక క్లాస్ వింటామన్నారు, ఓకే అని చెప్పేసి అలౌ చేశాను. సో పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే లింక్ అనేది అన్నోన్ పీపుల్ ఎవరికి ఇవ్వకండి, మనకే డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, స్లోగా జాయిన్ అవుతారు. ఇంకో 10 days 15 days జాయిన్ అవుతూనే ఉంటారు. బట్ మీరు అన్నోన్ పీపుల్ ఎవరికి కూడా లింక్ అనేది షేర్ చేయకండి. అది క్లియరా? క్లియర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. సార్ క్లయింట్స్ అంటే ఎవరు సార్ కంపెనీలో? క్లయింట్ అంటే ఎవరని అడుగుతున్నారా మీరు? ఇప్పుడు యాక్చువల్గా మీరు మీ క్లయింట్ అంటే ఎవరు, అది కూడా నేను చెప్తాను. రేపు వస్తుందండి క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో యాడ్ అవుతుంది. సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారండి. ఓకేనా? మీరు ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ అనుకుందాం. సో విశాఖ స్టీల్ వాళ్ళు ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు. మీకు శాలరీ పే చేసేది ఎవరు? ఇన్ఫోసిస్ వాళ్ళు పే చేస్తారు. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. అంటే క్లయింట్ అంటే ఎవరు? విశాఖ స్టీల్ వాళ్ళు అవ్వచ్చు. ఓకేనా? అట్లా. ఓకే సార్. మీకు శాలరీ పే చేసేదంతా కూడా ఐటీ కంపెనీస్ వాళ్ళే పే చేస్తారు. ఇన్ఫోసిస్, క్యాప్జెమిని వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. క్లయింట్ అంటే ఎవరంటే ఇంకా క్లారిటీ, ఇంకా మీకు అర్థమైనది ఆల్మోస్ట్. చూద్దాం. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి రిలయన్స్ ఉంది. రిలయన్స్ వాళ్ళకి సాఫ్ట్వేర్ లేదు కదా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేదు కదా, సాఫ్ట్వేర్లో లేరు కదా వాళ్ళు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేయాలి. రిలయన్స్ వాళ్ళు ఏం చేస్తారు?
ఇన్ఫోసిస్నో క్యాప్జెమినో ఎవరినో కాంటాక్ట్ అవుతారు. సో ఇన్ఫోసిస్ వాళ్ళు మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకుని సో రిలయన్స్ వాళ్ళకి అవసరమైనటువంటివి టోటల్ వర్క్ అంతా చేయిస్తారు. సో రిలయన్స్ అనేవాడు ఒక క్లయింట్ ఎగ్జాంపుల్. ఓకేనా? అట్లా ఓకే సార్. క్లయింట్ అంటే ఎవరు, కన్సల్టింగ్ కంపెనీ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ. ఓకేనా? ఓకే సార్. థర్డ్ క్లాస్లో వస్తుందండి క్లయింట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. రైట్. సో అది సెషన్. సో టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. అలాగే సాఫ్ట్వేర్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి. నావిగేషన్ అంతా కూడా మీతోనే చేయిస్తాను. సాఫ్ట్వేర్ తీసుకుని బీ రెడీ. ఇంటర్నెట్ ప్రాపర్గా ఉండాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ డే. అడ్వాన్స్ అండ్ హ్యాపీ శివరాత్రి ఈచ్ అండ్ ఎవరీ వన్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.